భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 2 శ్లోకం శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున 2 అనువాదం. శ్రీ భగవానుడు ఇలా అన్నారు, ఓ అర్జున, ఈ సంకట సమయంలో నిన్ను ఏ విధంగా ఈ అశుభమైన దిగజారిన నీచ భావన పట్టుకుంది? ఇది నోబుల్ మనుషులకు అసంగతమైనది. ఇది స్వర్గాన్ని దూరం చేస్తుంది, నీ ఖ్యాతిని తుడిచివేస్తుంది. భావార్థం: అర్జునుని లోపలి గందగోళాన్ని గమనించిన శ్రీకృష్ణుడు చాలా తీవ్రంగా కానీ ప్రేమతో ప్రశ్నిస్తాడు, ఈ నీరసం నీలో ఎక్కడి నుంచి వచ్చింది అర్జున? నీకు తగినది కాదు ఇది. అర్జునుడు అహింస పేరు మీద బాధ్యతల నుండి తప్పించుకోవాలని భావిస్తున్న వేళ కృష్ణుడు అతన్ని గట్టిగా నిలదీయడం ద్వారా ధర్మాన్ని, కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. తాత్విక సందేశం: మన జీవితంలోనూ ఇలాంటి క్షణాలు వస్తాయి. బాధలు, అనిశ్చితి, భయాలు, మనం తప్పించుకోవాలనుకునే పరిస్థితులు. కానీ మన శక్తిని గుర్తు చేసే ఓ గురువు మన పక్కన ఉంటే ఆయన మాటలు మనలను మేల్కొలిపిస్తాయి. ఈ శ్లోకం మనకు చెబుతుంది, కర్తవ్యం నుంచి పారిపోవడం వల్ల శాంతి రాదు, ధైర్యంగా నిలబడటం ద్వారానే అభివృద్ధి సాధ్యం. శ్రీకృష్ణుని తొలి గంభీర వ్యాఖ్య అర్జునుని జీవన మార్గాన్ని మార్చిన మలుపు. ఇలాంటి గొప్ప సందేశాలతో కొనసాగుతుంది భగవద్గీత. తరువాతి శ్లోకంలో ఇంకా లోతైన ఆత్మజ్ఞానం మన ఎదుటకు రానుంది. మీకు ఈ సందేశం హృదయాన్ని తాకితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.